ఓజీ సినిమా ట్రైలర్ డెత్ కోట కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ మాత్రం హల్చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు డెత్ కోట కన్ఫర్మ్ అని అయితే అందరు అనుకుంటున్నారు. మరి ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఖచ్చితంగా ఇంకా వారం రోజులే ఉంది సినిమా రిలీజ్కి. ట్రైలర్ ఎప్పుడని ఫ్యాన్స్ అంతా విపరీతంగా ప్రెజర్ పెడుతున్నారు. అయితే ప్రొడక్షన్ సైడ్ నుంచి క్లారిటీ వచ్చిందనమాట. 21వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. మళ్ళీ అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా ఫ్యాన్స్కి ఇక ఈ వారం రోజులు కూడా పండగే. ఎందుకంటే రోజు ఏదో ఒక అప్డేట్స్, ఏదో ఒక పోస్టర్స్, సో ఏదన్నా ఉంటే అన్ని కంటెంట్స్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఫ్యాన్స్ ఎక్కడ కూడా తగ్గించేది లేకుండా ఫుల్ హైప్తో అయితే ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. మరి 25వ తారీఖు ఈ సినిమా విడుదలవుతుంది. సో 25కి ముందు 4 రోజుల ముందు ట్రైలర్ ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతున్నారు. కానీ మూవీ టీం అయితే అది ఎప్పుడు వచ్చినా కూడా మీకు హై ఇస్తుంది ఖచ్చితంగా. సో ఎందులో నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మీరు హై ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు అనమాట. సో మరి ఇదివరకు కూడా అంతే, ఏదైనా సినిమా వస్తుందంటే ఒక వారం ముందే ట్రైలర్లు వచ్చేవి. ఇప్పుడు కాబట్టి కొంచెం పాన్ ఇండియాలో ఎక్కాలని చెప్పి ఒక నెల ముందు అట్లా ట్రైలర్ వదులుతున్నారు. కానీ మామూలుగా అయితే ఒక వారం ముందో 4 రోజుల ముందో ట్రైలర్ వదిలితే అప్పుడు ఇంకా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే అరే ట్రైలర్ వచ్చింది, రేపే 2 రోజుల్లో సినిమా రిలీజ్ అంతా అని ఒక విధంగా చూస్తారు. అదే ఒక మంచి పద్ధతి అనుకోవచ్చు. సో మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఇలా 2 రకాల ట్రైలర్లు లేకుండా ఒకటే ట్రైలర్తో లాగించేయబోతున్నారు. సో మరి ఇంకా ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ చూస్తే ఇప్పటికీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదు అలాగే ఏపీలో కూడా 1AM షోలు పర్మిషన్లు వచ్చేసినాయి. అన్ని థియేటర్లో దాదాపుగా 1000 కేజీలు 1200 కేజీలు పేపర్లు ఆల్రెడీ ఫ్యాన్స్ ఆర్డర్ ఇచ్చేశారు. బయట టపాసులకు కానీ డీజేలకు కానీ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఇది ఒక చాలా రోజుల తర్వాత మంచి సెలబ్రేట్ చేసుకునే సినిమా రాబోతుంది. సో సినిమాకు ముందు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంత హైప్ అయితే ఇప్పట్లో రాలేదు. సో ఇంత హైప్ అజ్ఞాతవాసికి ముందు చూశారు ఫ్యాన్స్ అంతా కూడా. సో మరి సుజిత్ ఎలా తీస్తాడు, ఫ్యాన్స్ నమ్మకాలను ఎలా నిలబెడతాడు, అతను కూడా ఒక అభిమానిగా గబ్బర్ సింగ్కి ఎర్రటవలు కట్టుకుని థియేటర్లో అలా ఆడి పాడిన వాడే. మరి అతనికి ఖచ్చితంగా పల్స్ తెలుసు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తాడు అని చెప్పి నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ట్రైలర్ ఇంకెన్ని అంచనాలు పెంచబోతుంది సినిమా పైన. సో ఇలా టెన్షన్స్ అయితే ఫ్యాన్స్లో ఉన్నాయి. సో ప్రతి చోట కూడా ఇప్పటికే టికెట్లు కొన్ని చోట్ల ఓపెన్ కూడా అయిపోయాయి. 1000 రూపాయలైనా సరే ఫాస్ట్గా బుక్ చేసుకుని కొనేసుకుంటున్నారు ఏపీటీఎస్లో కూడా. సో మరి ఇది సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది అంటున్నారు. మరి అక్కడ కంటెంట్ ఎలా ఎక్కుతుంది, ఇంకా వేరే ప్రాంతాల్లో ఈ సినిమా ఎట్లా రీచ్ అవుతుంది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నారు అనమాట. అన్ని చోట్ల కూడా ఈవెన్ చెన్నై, బెంగళూరులో కూడా ఈ సినిమాని సెలబ్రేట్ చేయడానికి అక్కడక్కడ ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. ఇంకా ట్రైలర్ రావడమే లేటు. ఇంకా దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సినిమాకి హైప్ పెంచే అవుతుంది తప్ప దానివల్ల ఇంకా ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ అంతే.